లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు ఇటొక దొంగ అటొక దొంగ ఉన్నారు. మనకు కుడివైపు ఎవరో ఎడమవైపు ఎవరో మనకు తెలియదు. ఆ యొక్క ఒకవైపు ఉన్న వ్యక్తి, నువ్వు నిజంగా క్రీస్తు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని యేసయ్యను అడుగుతా ఉన్నప్పుడు, ఇటువైపు ఉన్న వ్యక్తి ఎవరో, ఎటు సైడ్ ఉన్న వ్యక్తో తెలీదు, కానీ ఒకవైపు ఉన్న వ్యక్తి అంటున్నారు, మనకి ఈ శిక్ష తగినదే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు, మనకి ఈ శిక్ష తగినదే. ఆ యొక్క వ్యక్తి యేసయ్య ఏ పాపం చేయలేదు. అప్పుడు దేవుడి వైపు చూసి, ప్రభువా, నువ్వు పరదేశంలోనికి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పినప్పుడు యేసయ్య చెప్పిన రెండవ మాట, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు కదా. మనము పరలోకానికి వెళ్ళాలంటే, మనం నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఆ యొక్క మార్గము అనేది ఎవరు మనకు అనుగ్రహిస్తారు అంటే దేవుడు మాత్రమే అనుగ్రహిస్తారని మనం తెలుసుకోవాలని దేవుడు ఈ మాటను చివరి నిమిషంలో, చనిపోయే క్షణంలో రెండవ మాటగా దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరి కోసం పలికి ఉన్నారు కదా. యేసయ్య చెప్తారు, నేను వెళ్తున్నాను, నేను మీకోసం పరలోకంలో స్థలమును సిద్ధపరచడం కోసం వెళ్తున్నాను అని శిష్యులందరికీ చెప్తున్నప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులందరికీ చెప్పి, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు అని చెప్పినప్పుడు అప్పుడు తోమ మాట్లాడతారు. శిష్యుడైన తోమ అని ఇట్లాగ అడుగుతారు, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, నువ్వు వెళ్ళే మార్గం మాకెలా తెలుస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, మార్గం మాకెలా తెలుస్తుంది ప్రభా అన్నప్పుడు దేవుడు చెప్తారు, నేనే మార్గమును జీవమును సత్యమును అని చెప్తారు కదా. ఆయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా మనం పరలోకానికి మనం చేరలేము. ఈ విషయము ఒకవైపు ఉన్న దొంగకు అర్థమైంది, కానీ ఆ యొక్క భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతుంది ముగ్గురు మాత్రమే కదా. ఇటువైపు ఒక దొంగ, అటువైపు ఒక దొంగ, మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దొంగ, ప్రభా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నప్పుడు యేసయ్య, నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఆ మాటలన్నీ ఆయన దగ్గరుండి వింటున్నాడు, ఇంకొక వైపు ఉన్న దొంగ కదా. ఆ మాటలన్నీ వింటున్నా కూడా, అయ్యో, పరలోకం పొందుకోవాలంటే ఈయన మాత్రమే మార్గమేమో, ఆయన నమ్మాడు, కానీ ఆ యొక్క వ్యక్తి నమ్మాడు, ఇంకొక దొంగ నమ్మాడు, కానీ ఇటువైపు ఉన్న వ్యక్తి, ఆ దొంగ మాత్రం నమ్మలేదు, నోరు తెరవలేదు. ఏంటో మాట్లాడుకుంటున్నారులే, మూర్ఖమైపోయింది ఆయన హృదయం. చూస్తూనే ఉన్నాడు. వారు, యేసయ్య, దొంగ ఇద్దరు కూడా పరలోకం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయనే మార్గము, ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య అతనికి అనుగ్రహించారు. నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని దేవుడు పరలోకానికి ఇచ్చేసిన ఈ వ్యక్తి మాత్రం సైలెంట్ అయిపోయాడు. అసలు మాట్లాడట్లా. ఆ వ్యక్తి గురించి ఏమి మాట్లాడాలో నిజంగా మాట్లాడితే రాసేవారు కదా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోకంలో చాలా మంది కూడా దేవుడు మాత్రమే పరలోకాన్ని ఇస్తారు, దేవుడు మాత్రమే మార్గము పరలోకానికి అని తెలిసి కూడా చాలా మంది కూడా మౌనంగా ఉండిపోతున్నారు. దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించకుండా, దేవుడికి నమ్మకంగా ఉండకుండా, దేవుడి వైపు తిరగకుండా ఈ లోకంలోని ప్రజలు, ఆ దొంగ ఒకవైపు ఉన్న దొంగ ఎలా అయితే చాలా మౌనంగా ఉన్నాడో అదే విధంగా ఏమి చలనం లేకుండా, మాకు తెలియదులే, చూస్తూనే ఉంటారు. అక్కడ ఎవ్వరు లేరు, వాళ్ళ ముగ్గురు డిస్కషనే జరుగుతుంది. యేసయ్య, ఇద్దరు దొంగలు, వాళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు ఇతనికి వినిపిస్తున్నాయి స్పష్టంగా, కానీ మౌనంగా ఉండిపోయాడు కదా. మనము కూడా అనేక సార్లు దేవుడు మాత్రమే పరలోకానికి మార్గమని, ఆయనే మార్గము, సత్యము, జీవమని తెలిసినా కూడా ఈ లోకానుసారమైన మాటలతో, ఈ లోకానుసారమైన అలవాటులతో, ఈ లోకానుసారమైన ఆ యొక్క కోరికలతో నింపబడతాం, ఈ లోకానుసారమైన ఆచారాలతో మనం నింపబడతాం. చాలా మంది మౌనంగా ఉంటున్నారండి. ఆయన వైపు, నేనే మార్గాన్ని, సత్యాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు.